ఒకానొక సమయంలో సంతనుడు అనే కురు రాజ్యపు రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు గంగానది తీరంలో ఉండగా ఒక స్త్రీని చూశాడు. ఆమె గంగానది మానవరూపం ధరించి ఉంది. ఆమెను చూసి వివాహం చేసుకోదలిచాడు. అప్పుడు గంగాదేవి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరు నువ్వు, ఎక్కడ నుంచి వచ్చావు అని మంచి చెడు గురించి గాని, నేను చేసే ఏ పని గురించి గాని నన్ను ప్రశ్నించకూడదు. అలా నీవు ప్రశ్నించిన రోజు నేను నీతో ఉండను, వెళ్ళిపోతాను. దానికి అంగీకారమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతుంది. దానికి శంతనుడు, నాకు అంగీకారమే, నేను నీకోసం నా సర్వస్వాన్ని అర్పిస్తాను, నా ప్రాణాన్ని కూడా ఇస్తాను అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరూ చాలా ప్రేమతో ఉంటారు. కానీ వాళ్ళకి పుట్టిన ప్రతి బిడ్డని గంగాదేవి గంగా నదిలో పారేస్తుంది. అది చూసి శంతనుడు తనలో తాను మనోవేదనకు గురవుతాడు. గంగాదేవికి ఇచ్చిన మాట ప్రకారం తనని ప్రశ్నించలేకపోతాడు. అలా 7 బిడ్డల్ని గంగాదేవి గంగా నదిలో పడేస్తుంది. 8వ సంతానాన్ని కూడా గంగా నదిలో పడేయటానికి వెళ్తుండగా శంతనుడు ఆపి, ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు? ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావ్ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి, రాజా, మీరు మీ మాటని తప్పారు. కావున నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్లే ముందు నేను ఎవరో చెప్పి వెళ్తాను. నేను మునుల చేత మానవుల చేత పూజించబడే గంగాదేవిని. వశిష్ఠుని శాపం వలన నేను ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నేను ఈ పిల్లలకు జన్మనిచ్చాను. ఇప్పుడు నేను నీ కనిష్ట పుత్రుడిని మంచి ప్రయోజకునిగా చేసి తిరిగి నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనే అతిరథ మహారథి భీష్ముడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.